ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిపాలనలో, దాని అడ్మినిస్ట్రేషన్లో అది బౌద్ధులకు వ్యతిరేకంగా, బౌద్ధ సాంప్రదాయాలకు, బౌద్ధ ఆచారాలకు వ్యతిరేకంగా ఎక్కువ కార్యక్రమాలు జరుగుతున్న వల్ల బౌద్ధానికి కూడా ఒక మచ్చ వచ్చేటట్టు ప్రపంచం వాళ్ళు కూడా మనల్ని తప్పుగా చూస్తున్న పరిస్థితి ఏర్పడుతున్న తరుణంలో ఎంతోమంది మా బంతేజీలు మాంక్స్ కలిసేసి ఫిబ్రవరి 12వ తారీఖు నుంచి బౌద్ధగయలోని మహావిహార్ దగ్గర నిరహార దీక్ష ప్రారంభించారు. ఆ కోరికలు ఏమిటంటే భారతదేశంలో 1949 యాక్ట్, బీటీ యాక్ట్ని వెంటనే రద్దు చేసి ఆ యొక్క మహావిహారుని బౌద్ధులకి పూర్తి స్వేచ్ఛగా వారి కార్యక్రమాలు వారు జరుపుకునేటట్లు చేయాలి అని అధికారాలు అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ జరుగుతున్నటువంటి నిరహార దీక్షకు సంఘీభావం తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ భారతీయ బౌద్ధ మహాసభ రేపు ఒక శాంతి ర్యాలీని ఇందిరా పార్క్ దగ్గర నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాట్యూ ట్యాంక్ బండ్ వరకు రేపు మధ్యాహ్నము 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కార్యక్రమాన్ని తలపెట్టింది. ఈ కార్యక్రమాన్ని మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా బలపరిచి ఒక ప్రభుత్వానికి ఒక సందేశాన్ని పంపించి ఈ న్యాయమైన కోరికను బౌద్ధ స్థలాలను, బౌద్ధ ఆరామాలను బౌద్ధులకే అప్పగించాలి. వారి ఆలయాలను వాళ్ళే మేనేజ్మెంట్ చేసుకోవాలి. వాళ్ళ ఆచారాల ప్రకారమే జరుపుకోవాలి. అందులో ఎలాంటి ఎవరి జోక్యం కూడా ఉండరాదు అనేది ప్రత్యేకమైనటువంటి కోరిక. ఈ డిమాండ్ను బలపరుచు ప్రజలందరూ కూడా మాకు సంఘీభావం తెలియజేయవలసిందిగా మనవి చేస్తున్నాం. జై భీమ్, నమో బుద్ధాయ.